వ్యూవర్స్, మనం ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం అండి ఇక్కడ హనుమంతుని తలకాయ ఏంటి బ్రో, రాముని పాదాలు, అలానే సీతమ్మ వారు ఆడినటువంటి అష్టచెమ్మ ఉన్నటువంటి ఏరియా. సో కింద అండి దిగాల బ్రో, నేను ముందుకు వెళ్తా అంటే నేను చెప్తా ఉంటా. ఇది పట్టుకోను, నేను దిగేది కూడా పట్టుకో ఇంకా. సో చూడండి వ్యూవర్స్, ఇటు ఇటు చూడండి ఎక్స్ట్రాడినరీగా థింగ్స్ చేస్తున్నాడు. మీరు నేను తీస్తున్నా. నేను దిగిన తర్వాత మీరు దిగారు. మీరు దిగినాకనే దిగుతాను. అయ్యో టార్చ్ పట్టుకోండి. చేసేటువంటి ప్రయత్నం టార్చ్ తీసుకోండి. ఇటు అదే చూడండి మీరు కనపడిందా? అప్పండి దూరం కదా పోవాలి ఇంకా పట్టం అన్న. దారుణా అన్న పట్టమా దాగా ఎక్కాలన్న పైకి, పైకి ఎక్కాలి. అదే అన్న సడన్గా చిన్న సందులేదా? అదే అల్ల పోవాలి, లోపలికి పోవాలి. అలా పట్టాం మనం. పడతావా? స్టంట్ అవుతుంది అన్న, ఇద్దరం పట్టాం. ఎక్కత్తా అసలు నీ ఇలా పడతానా ఫస్ట్? వంగరైతే లేదు. చూసేస్తారా కిందనే రావచ్చు కానీ కింద ఇక్కడ వంగాలండి. మళ్ళీ పైకి ఎక్కాలి. అదే ఎక్కాలి పైన. వీడికి వచ్చిన తర్వాత ఈ దాటంగానే మీకు ఒక 20 మంది కూకున్న జాగ ఉంటుంది. ఆ పక్క సందు ఉంటుంది. ఏ బండ బలగొట్టినట్టు ఉంటుంది. ఆ బండ బలగొట్టిన ప్లేస్లో హనుమంతుని తలకాయ ఉంటుంది. ఇక్కడనే హనుమంతుని తలకాయ ఉంటుంది. అది దాటినాక కొంచెం కింద దిగగానే యాప చెట్టు ఉంటుంది. యాప చెట్టు మర్రి చెట్టు కింద రాముని పాదాలు ఉంటాయి. ఓకే, నేను చూస్తా ఇక మెల్ల. నీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను అలా పట్టట్లేదు. ఓకే ఓకే, ఇదే ఇక్కడ ఇక్కడ కానీ పైనుంచి ఎక్కాలన్నట్టు. ఇక్కడ పైనుంచి అయితే ఉన్నది. చూస్తున్నారా వ్యూయర్స్? ఇగో ఇది పైనుంచేటువంటి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడి నుంచి ఇందులోంచి దిగాను నేను. ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి వ్యూవర్స్. ఇక్కడ మెట్లు ఉంటాయి కదా బ్రో? మెట్లు ఇగో ఇది ఉన్నాయి కదా, ఇక్కడి నుంచేలా ఇక్కడ కర్ర పెట్టిరు. ఇంకో కర్ర ఉంటే మంచిగా కదా ఎక్కడానికి. మళ్ళీ అట్లా ఎక్కాలన్నా. ఎట్లా అట్లా ఎక్కాలి. అట్లా వస్తుంది. అట్లా ఉన్నా మంచిగా మంచిగా లేదు. ఇంత అడుగులో మెట్టుండే పొడుగా ఉండేది. చీకటి ఉండేది.
అయితే గట్టి. ఏదో ఒక గంట అవుతారు అన్న మరి. ఎందుకు? మా పిల్లగాళ్ళు వస్తారు, మా పిల్లగాళ్ళని ఇచ్చి పంపిస్తా, వాళ్ళు మీతోనే ఉంటారు ఇక. ఓ పని చేస్తా, నాకు ఇది అవసరం లేదు కానీ చికెన్ ఉంటుంది చికెన్. సినిమా చీకటే ఏదైనా ఉంటుంది కానీ ఇది మీ దగ్గర పెట్టుకో, నేను కిందికి వెళ్తా. ఇది ఉంటేనే నాకు డిఫాల్ట్రీ అవుతుంది. కిందికి వెళ్ళాం కదా అన్న, కిందికి దిగానే సైడ్కి పలకొట్టు ఉంటుంది, కాలు జాగ్రత్త దిగేసి చేసాం, కాలు జాగాలి. చూస్తున్నారా వ్యూవర్స్, గోవిందరాస్వామి గుట్ట కాడ గుట్టలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలు. ఈరోజు మాత్రం ఈ రహస్యం ఏంటిదో తెలుసుకుందామని నేను దిగుతున్నాను. ఏమనుకోవద్దు, గుడి కోసం అన్నాయి. చూడండి వ్యూవర్స్ ఎలా ఉందో. సో ఇక్కడ ఇంత మంచి మహనీయమైన అద్భుతమైన గుహ చూడండి, ఎంత మంచి లైటింగ్ తోటి ఉందో. కానీ ఇక్కడ కొందరు తాగుబోతులు తాగడం ఇవి చేయడం గబ్బిలాలు చూసినావా. ఇది నా ఫస్ట్ అడ్వెంచర్ అనుకోవాలి. చూస్తున్నారా వ్యూయర్స్, ఒక 30 మంది కూర్చున్నటువంటి గుహ అండి ఇది. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా పూజలు చేశారు, మరి ఏందో తెలియదు. ఇక్కడ బ్లాక్ మొత్తం పైన బ్లాక్గా ఉన్నది, అది వెనకట చేసినటువంటి ప్రయత్నం అవ్వచ్చు. ఇగో చూస్తున్నారు కదా, ఇగో గుట్ట ప్లేస్ అండి. వ్యూవర్స్ మనకు కొన్ని ఉంటాయని చెప్పారు, మనకి ఇంకా తెలియట్లేదు. మరి ఎక్కడనో చూడాలి, విగ్రహాలు లేకపోతే రాముని పాదాలు. హలో, హలో బ్రో, ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత కిందికి వెళ్ళాలి డౌన్లకు. అంతే చేస్తున్నావు. చూస్తున్నారా వ్యూవర్స్, ఈ గుట్ట నుంచి వెళ్ళి ఉన్నటువంటి ప్లేస్ అండిగో మంచిగో ఒక కొండ. నాకే దద్దరిల్లిపోతుంది ఇంత మొండి ధైర్యంగా ఉండటం. బ్రో
ఇగో ఇదిగో ఇది డౌన్. వన్ సెకండ్, ఎక్కడ అది చెప్పండి. నేను దిగిందిగో ఇదిగో ఇగో పైనుంచి ఇదిగో పైన 20 మంది కూర్చుంటారు అన్నావు కదా. సో ఇది 20 మంది. సో దీన్ని ఇగో దిగి ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఎక్కడన్నా హనుమంతు ఉంది. పైకి ఎక్కినా అవి నేను టార్చ్ లైట్ ఎత్తుకుని అవి 1 సెకండ్ అట్నే ఉండు. సో ఇదేనా అండి? సందుల గ్యాప్లా ఎస్ 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 వ్యూవర్స్ చూస్తున్నారు కదా. ఎస్ ఎస్ కనబడుతుంది మనకి రైట్ సైడ్. అక్కడనే గొంజల స్వామి పండుకుంటారట కిందనా. కిందికి పండుగట్టి ఉంటాడు మనకి. అదే హనుమంతుడు తగ్గే కిందనే పండుకుంటాడు. 1 సెకండ్. సో చూస్తున్నారా వ్యూవర్స్, ఇగో చూస్తున్నారా వ్యూవర్స్, మనకు కనిపించేటువంటి ఇక్కడ లైటింగ్ ఉంది కదా. సో అదే అండి హనుమంతుని యొక్క తలకాయ అన్నట్టు. సో అలానే మనకు మన బాడీ అంత ఫిట్గా లేదు, కొద్ది లావున్నమాట. అడుగు కిందికి వస్తే గోవిందరాజు గారు అక్కడ పడుకున్నట్టు ఒకటి ఉంటుందట, చిక్కబడింది అంటే నిలిచింది అన్నట్టు. ఇలా ఈ సందు చూడండి. చిన్న పిల్లలు కూడా నిలిచిందా? ఓకే ఓకే. సో నిలిచినటువంటి ప్లేస్, సారీ అండి చెక్కింది అంటున్నా, కానీ నిలిచినటువంటి. కానీ ఇంత సందులోకి వెళ్ళడమే గ్రేట్, మనిషికి పడడు. అలాంటిది మనకు అక్కడ ఉన్నదంటే నిలిచింది అన్నట్టే, కానీ గ్రేట్గా. ఓకే 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 ఓకే. వ్యూవర్స్ నాకు మాత్రం ఇప్పుడు మాత్రం జలజరించింది నాకు కొద్దిగా. ఒకసారి చూడండి, ఇది చూడండి కనిపిస్తుందా వ్యూవర్స్? అస్థి పంజరం పాముది. అది తక్కువ పొడుగు లేదు, దగ్గర ఫీట్ల పొడుగు ఉన్నట్టున్నది. అది మొత్తం ఇంత పొడుగుతోటి చనిపోయింది. ఈడ పాముది చనిపోయిన బొక్కలు. కాబట్టి ఈ అడ్వెంచర్ కొద్దిగా మనం కూడా కొద్దిగా చూసుకొని నడిపించుకోవాలి. ఇంకా ఎక్కడ ఉంటుంది బ్రో? బస్ స్టాండ్ పడుతుంది. లెఫ్ట్ సైడ్ అంటే డౌన్లో దిగిన తర్వాత చెట్టు కింద 1 సెకండ్ నేను ఆఫ్ చేస్తున్నాను. ఇంకా దిగలే అలా బాగా కింది దిగలేనా? చెట్టు మీద దిగంగానే చెట్టు అవపడ్డది అన్న. ఆ చెట్టు కింద చూడండి పాదాలు పడితే ఆ చెట్టు ప్లేస్ అండి అక్కనే పైకానే కొండ కాడి. ఒక్కసారి నాకు చూపెట్టండి మీరు ఎక్కడ.
ముందుకు వెళ్ళారా నువ్వు ఎక్కడి నుంచి దిగినాయి ఇక్కడ పార్కింగ్ ఉంది కదా ముందు ఇదే ప్లస్ డౌన్లోనా కనబడ్డది బ్రో చెట్టు దగ్గర పాదాలు ఉంటాయి. ఎస్ కనబడ్డాయి ఇగో అదే కదా అగో అగోది ఓకే కనబడ్డాయి ఇంకేమున్నాయి బ్రో దారి కిందికి. సో చూస్తున్నారా వ్యూవర్స్ మనము ఈ చేసినటువంటి అడ్వెంచర్ అండి. సో ఈ గుట్ట చూస్తున్నారు కదా, ఈ గుట్ట ఎంత పైకి ఉన్నదో అంత పైనుంచి వెళ్ళి ఇప్పుడు పైకి దిగడము, ఈ సందులో నుంచి రావడము. ఒక అతను నాకు గైడెన్స్ పైనుండి ఇస్తున్నాడు, ఆయన ప్రకారం నేను చేస్తూ వస్తున్నాను. చూడండి ఎంత బీభత్సంగా ఉంది. నాకు మాత్రం అదురు మాత్రం ఒక రేంజ్లో పుడుతుంది. అక్కడ చూసినావు అక్కడ వర్క్ నడుస్తుంది, దమ్మని సౌండ్ వచ్చింది, గుడ్డ చల్లుమన్నా నాకైతే అమ్మ. ఇగో చూస్తున్నారా ఈ డౌన్లో వచ్చేసి పార్కింగ్ ఉందండి 2 వీలర్ది. సో ఇప్పుడు మనం బ్రో అది చిన్న చెట్టు ఏర్లవి ఎటు ఇటా కిందికా ఇప్పుడు ఆ చెట్టు ఆ చెట్టు కన్నా పాదాలు ఉంటాయి చూడండి ఒకసారి. చెట్టు కనబడ్డాయి పాదాలు. ఇగో ఇగో ఆ ఏర్లు కనబడతానే నీకు, ఏర్ల కింద కొద్దిగా ఆనవాళ్ళు చూడు. నేను అట్లా అదే కదా నేను అనేది, నేను చూపిస్తా దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఆగు. సో ఓకే ఓకే 1 సెకండ్ కింద నుంచి వెళ్తున్నాను. వ్యూవర్స్ చూస్తున్నారు కదా అడ్వెంచర్ల మీద అడ్వెంచర్లు మనము కొన్ని చేయవలసి వస్తాయి దేవుడి కోసం. చూస్తున్నారా వ్యూవర్స్, ఇగో పాదాలు చూస్తున్నారు కదా వ్యూవర్స్. ఇవి పాదాలు బ్రో, ఇది కదా వెలిసిన పాదాలండి ఇవిగో. చూస్తున్నారు కదా దూరం నుంచి తీస్తా అంటే ఆ షేప్ అవుట్ కనిపిస్తుందండి. సో ఇది అండి మనకు వెలిసినటువంటి పాదాలు. ఇవి ఎవరి పాదాలు? రాముల వారి పాదాలు అన్నట్టు. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ వచ్చేసి రాముల వారి పాదాలండి. సో ఈ రాముల వారి పాదాలను అనుసరిస్తూ మనం ఇక్కడ ఏనుగు అచ్చులు ఉన్నాయి. ఏనుగు అచ్చులను మనము ఎట్లా అంటే యాంటీ డైరెక్షన్లో తెలుసులే, బోర్ల బొక్కల పండుకున్నట్టు. బోర్ల బొక్కల కాదు, కూకొని చేతులు ఇట్లా పెట్టుకొని ఇట్లా రాకుండా వెళ్ళాలి. అదే అదే చిన్నపిల్లలు కూకుంటా చూసావా? చిన్నపిల్లలు కూకొని ఇట్లా రాకుండా చూసావా? అట్లా వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు ఇట్లా వస్తే మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ కింద నుంచి రావచ్చు. నేను నీకు మళ్ళీ ఏ డైరెక్షన్స్ ఉండే నీకు చెప్తా. ఓకే ఓకే నేను వెళ్తున్నాను, ఇక డైరీ చేస్తున్నాను. చూడండి వ్యూవర్స్, ఏమన్నా స్టెంట్ చేస్తున్నానా?
ఇదిగో కనిపిస్తుంది కదా ఇదిగో మనకు ఉన్నటువంటి ఇక్కడ పార్కింగ్ ఏరియా స్లాటు. ఆ చెట్టు కాడికి వచ్చాను బ్రదర్. బ్రో వీడికి వచ్చిన కొంచెం ముందుకెళ్ళండి. ఇంకొద్దిగా డౌన్ కావాలా? డౌన్ అంటే కొసకే పడు కొసకే. ఓకే ఇంకో కొంచెం ముందు వెళ్ళండి. సో ఇదే ఎక్కడ బ్రో ఇంకా ఈ ఈ కొండ చూసినా కొండ అది కాదు కొంచెం ముందుకెళ్ళండి. ఆ చెట్టు పడతా చూసా ఎక్కడ? ముందర ఈ చెట్టు లేకపోతే ఈ చెట్టునా? ఇటు లెఫ్ట్ సైడ్ అన్నా చెప్పని ఇంకొంచెం ఇక్కడనా? ఆ కొండ మీద కాలు పెట్టి ఆ పైకి ఎక్కుతే ఆ కొండ ఎదురుగా కొండ పలిగి అక్కడ అష్టజమ్మ ఆడింది ఉంటుంది అక్కడ ఆ ప్లేస్ లో. మళ్ళీ నీ ఎట్లా రావాలి పైకి? ఆ కొండ ఎక్కుతే ఆ సంద మనకి పైకి వచ్చే దారి ఇవ్వబడుతుంది నీకు. అంతే కదా? నేను చెప్తా. ఓకే ఓకే. క్వశ్చన్ నుంచి జాగ్రత్త. దిగేటట్టు ఉన్నది, కింద దిగేటట్టు ఉన్నది. చూస్తున్నా జారకుండా ఇక్కడ మెల్ల సెల్లు జోల పెట్టుకోండి.